కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలన్నీ రాబోయే తరాలకు ఉపయోగపడేలా ఉంటాయన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. హైదరాబాద్ తార్నాకలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో నవయువతతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామచంద్రరావు హాజరయ్యారు. బీజేవైఎం దేశవ్యాప్తంగా 500 ప్రాంతాల్లో నరేంద్ర మోదీ మాట్లాడుతున్న వీడియో కాన్ఫరెన్స్ స్క్రీన్లను ఏర్పాటు చేశారని తెలిపారు. మొదటిసారి ఓటు వేసే అవకాశం యువత ఖచ్చితంగా వినియోగించుకుని దేశాభివృద్దిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ది జరగాలంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. దేశవ్యాప్తంగా నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువ యూనియన్లో బీజేవైఎం భారతీయ జనతా యువ మోర్చా తరఫు నుంచి దేశవ్యాప్తంగా 5,000 స్థానాల్లో నవ యువ మతదాత సమ్మేళనం ఆ ఒక కార్యక్రమం చేయడం జరిగింది. శ్రీ నరేంద్ర మోదీ గారు భారతదేశ ప్రధానమంత్రి వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా వారితో మాట్లాడడం కూడా జరిగింది. దాదాపు కొన్ని లక్షల మంది యువకులతో నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ మరి రాబోయేటటువంటి భారతదేశం ఇప్పుడు ఉన్నటువంటి యువ పీఢీకి సంబంధించినటువంటి భారతదేశం ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా రాబోయే తరానికి వస్తుంది. కాబట్టి